జగనన్న వదిలిన బాణం ఆయన మీదకే రివర్స్ వెళ్లేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. తన ఎత్తుగడలను చాలా తెలివిగా అమలు చేస్తోంది. దానికి అనుగుణంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో తన పార్టీని నడుపుకుంటున్న వైఎస్ షర్మిలను నేరుగా ఏపీ వైపు నడిపించింది. అయితే ఏ హామీ లేకుండా కాంగ్రెస్లో షర్మిల తన పార్టీని ఎందుకు విలీనం చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుంచి తాను పోటీ చేయాలని షర్మిల అనుకున్నారు. అది కాదు అంటే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని కోరినట్టు సమాచారం. కాంగ్రెస్ కు పరోక్షంగా సపోర్ట్ చేయడంతో ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారని చెప్పినట్టు తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే రాజ్యసభ సీటు కూడా దక్కలేదు. మరోవైపు ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ కు నాయకత్వం వహించమని పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చినట్లు ఆ పార్టీలోని సీనియర్లు చెబుతున్నారు. తన కష్టం, తండ్రి ఇమేజ్ ను చూపించి కాంగ్రెస్ గ్రాఫ్ ను ఏపీలో పెంచాల్సిన బాధ్యతను షర్మిలపై పెట్టినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ రకంగా షర్మిల తనను తాను నిరూపించుకుంటేనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ను కనుక పెంచగలిగితే అది ఆ పార్టీతో పాటు ఆమెకు కూడా లాభమే. నిజానికి ఏపీ పీసీసీ చీఫ్ ఇచ్చి రాజ్యసభ సీటు ఇస్తే 6 ఏళ్ల వరకు ఆమెకు డోకా ఉండేది కాదు. ఆ పదవిలో ఉంటూ ఆ ప్రోటోకాల్తో పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ బండిని కదిలించడం కొంత ఈజీ అయ్యేది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ అలా చేయలేదు. అంటే షర్మిల్ను వ్యూహాత్మకంగా ముగ్గులోకి దించి ఏపీలో అన్నా చెల్లి మధ్య రాజకీయ సమరానికి తెర తీసిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. షర్మిలను కడప నుంచి ఎంపీగా పోటీ చేయమని కాంగ్రెస్ పెద్దలు కోరుతున్నారని ప్రచారం సాగుతోంది. అంటే వైసీపీకి ఆయు పట్టుగా ఉన్న జిల్లాలోనే ఓట్ల చీలిక తెమ్మని కోరుతున్నారు. ఈ పోటీలో కాంగ్రెస్ గెలవకపోయినా వైసీపీకి నష్టం కలిగితే తాము బలపడతామనే భావనలో ఉన్నట్టు సమాచారం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను షర్మిల ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎలా అద్భుతాలు సృష్టిస్తారనేది కాలమే చెప్పాలి. ఇక ఆమెకు అధికార పదవులు దక్కేది ఎప్పుడన్నది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ ట్రాప్లో షర్మిల పడినట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి నిజంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీని తన ట్రాప్లో పడేసిందా అన్నది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.